జై శ్రీమన్నారాయణ అందరికీ. క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర కోర్సుగా గ్రైండ్ చేసుకున్నానండి. మొత్తం మెత్తగా చేసుకోలేదు. ఇది చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. క్యాబేజీని కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటాను. కోర్సుగా గ్రైండ్ చేసుకున్నానండి. దీన్ని కూడా దీంట్లోనే వేస్తున్నాను. కొంచెం ఆనియన్స్ కూడా వేసేసి కోర్సుగా గ్రైండ్ చేసుకుంటాను. దీంట్లోనే వేయించుకున్న ఓట్స్ని గ్రైండ్ చేసుకుంటాను. ఒక చిన్న బౌల్ సైజు ఉంటాయి ఇవి. గ్రైండ్ చేసుకున్నాను. ఇవి పక్కన పెట్టుకుంటాను. ముందు దాంట్లో ఉప్పు వేసి పెడతాను. కొద్దిసేపు ఉప్పు వేసి పెడుతున్నాను. ఉప్పు వేసి ఇట్లా కలిపి పెడితే దీంట్లో నీరు వస్తుందండి. ఆ నీరుకు తగ్గట్టుగా దాంట్లో పిండి కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తాను. ఇది వెయిట్ లాస్ రెసిపీ అండి. దీంట్లోకి వాటర్ వచ్చేసాయండి. ఇదిగో పిసికి పెట్టేస్తాను చూడండి. ఇదిగో వాటర్ వస్తుంది. దీంట్లోకి నీళ్ళు వచ్చేసాయి. దీంట్లోనే ఓట్స్తో చేసుకున్నటువంటి పిండి ఉంది కదా మనకు, ఆ ఓట్స్ పిండి దీంట్లో వేసేసుకుంటాను. ఎందుకంటే దీంట్లో వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా, ఓట్స్ పిండి సరిపోదు. కొంచెం గోధుమ పిండి వేసుకుంటే చపాతీ మంచిగా వస్తుంది. పరాఠా లాగా దొడ్డుగా చేసుకుంటే మంచిగా వస్తుంది. ఒక బౌల్ గోధుమ పిండి వేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు దాన్ని పిండిలాగా, చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇంట్లోకి మోస్ట్లీ నీళ్ళు అవసరం ఉండవు. కొంచెం వెడల్పాటి గిన్నెలో కలుపుకుంటేనే బాగుంటుంది. చెయ్యి ఈజీగా తిరుగుతుంది దీంట్లో. హాఫ్ కేజీ క్యాబేజీ ముక్క అండి. 1 కప్పు ఓట్స్, 1.5 కప్పు గోధుమ పిండి, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. క్యాబేజీలోనే వేసుకొని తర్వాత ఓట్స్ వేయించుకొని విడిగా వాటిని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక్క చుక్క నీళ్ళు అవసరం ఉండవు. ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి మంచిగా. అన్ని కూరగాయలలో ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టేస్తే 10 నిమిషాల్లో దాంట్లో నీరంతా ఊరుతుంది. దాంట్లోనే ఓట్స్ పిండి వేసుకొని కలుపుకొని దాంట్లోనే గోధుమ పిండి వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే, అది కూడా అవసరం ఉండదు ఎందుకంటే ఇది మెత్తగానే ఉంటుంది కాబట్టి ఒక 5 నిమిషాలు కొంచెం సాఫ్ట్ అవుతుంది పిండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ మనం పరాటాలాగా ఒత్తేసుకోవచ్చు. పుదీనా చట్నీ చేస్తున్నాను.
ఎండుమిరపకాయలు కొన్ని వేస్తున్నాను. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పెరుగు, జీలకర్ర, పసుపు అండి. ఇది గ్రైండ్ చేసుకొని పచ్చడిలాగా మెత్తగా ప్యూరీలాగా మెత్తగా మిక్సీ చేసుకొని వస్తానండి. ఈ పచ్చడిని పుదీనా పచ్చడి రెడీ అండి. దీంట్లోకి పోపు అలాంటివి ఏమీ అక్కర్లేదు, ఈజీగా ముంచుకొని తినేయచ్చు. పిండి సాఫ్ట్ అయింది, చపాతీ చేసేస్తాను ఇప్పుడు. అమ్మాయి డబ్బా ఏదమ్మా ఇక్కడ మధ్య మధ్యలో పిండి చల్లుకొని చేసుకోవాలి. ఆయిల్ అస్సలు రుద్దకూడదు. ఇంకా ఆయిల్ ఎక్కువ వేసాక మళ్ళీ వెయిట్ లాస్ అవ్వరు కదా. కాల్చుకునేటప్పుడు లైట్గా ఆయిల్ అట్లా చిలకరించుకొని 2 చుక్కలు వేసుకొని కాల్చుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా చేసుకోండి. ఇదిగోండి, మరీ మందం కావద్దు, మరీ సన్నగా కావద్దు. రొట్టె అయిపోయింది, పెంక వేడైంది, కాల్చుకుంటాను. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి రొట్టెలన్నీ అయ్యి ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రాసెస్ అంతా అవ్వడానికి ఖచ్చితంగా 1 అవర్ 30 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. మనం వీడియో తీసేటప్పుడు తక్కువ టైం అనిపిస్తుంది, కానీ చేసే పని చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఎక్కువ వేడి మీద కూడా కాలవద్దు, ఇవి మాడిపోతాయి. హైలో ఉన్నదాన్ని మీడియం ఫ్లేమ్కి తగ్గించుకొని కాల్చుకోవాలి. వెయిట్ లాస్ కోసం చేసేది కదా, 2 తిన్నా కడుపు నిండిపోతుంది, వెయిట్ పెరగరు. క్యాబేజీ వెయిట్ లాస్ పనిచేస్తుంది. ఓట్స్లో ఫైబర్ ఉంటుంది, క్యారెట్ వేసాను, ఐరన్ ఉంటుంది, గోధుమ పిండిలో ఫైబర్ ఉంటుంది, కొత్తిమీరలో కే విటమిన్ ఉంటుంది. ఎండుమిరపకాయలో మెగ్నీషియం ఉంటుంది. ఇవన్నీ మన ఒంటికి చాలా అవసరం. ఇవన్నీ కలిపిన ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. అలాగే లంచ్లో ఒక ప్రోటీన్ లడ్డు తిన్నారంటే పుష్కలంగా ప్రోటీన్ కూడా అందుతుంది. కాలిపోయిందండి, ప్లేట్లోకి తీసుకుంటున్నాను. రెడీ అండి, వెజిటేబుల్ చపాతీ పుదీనా పచ్చడి అండి. జై శ్రీమన్నారాయణ అందరికీ.